కాలము దేవుడు మనకి ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత. ఎంతోమంది వాక్యం చెప్తున్నారు కానీ వినాలనేటువంటి మనసు ఉండాలి కదా. అయితే మనకు ఆ భారాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యం వినటానికని ప్రతి ఆదివారము ఉదయం బయలుదేరి మనం వస్తున్నాం. దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. గడిచిన 4 వారాలుగా మరి కొంత దానియేలు గ్రంథంలో కొన్ని ధ్యానిస్తున్నాం. అయితే ఈరోజు ప్రధానంగా కొన్ని విషయాలు, తెలిసిన విషయాలే ఒక చరిత్రగా, ఇన్ఫర్మేషన్ ఒకటే ఎక్కువ చూసుకునేది ఉంటుంది ఆత్మీయ ధ్యానం కన్నా. అయితే చాలా అవసరం కాబట్టి తర్వాత మనం ఇంకా ముందుకు పోవడానికి వీలవుతుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా దానియేలు నెబుకద్నెజరు గారికి వచ్చేటువంటి కళ, ఆ తర్వాత దానియేలు గారికి వచ్చేటువంటి కళ రెండింటిని కొంచెం పోల్చుకొని దేవుని యొక్క కార్యాలు ఎలాగున్నాయో మనము దాన్ని ధ్యానించటము, దాన్ని బట్టి మనం సమర్పించుకొని ముందుకు పోవటం చాలా అవసరమైనట్టుగా ఈ యొక్క సమయంలో వాటిని ముందు పెడుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల మా దేవ, ప్రేమగల రాజా, నీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్దికాలం మేము భూమి మీద మేము జీవిస్తున్నాం. ఈ కొద్దికాలం నీ కొరకు జీవించే భాగ్యం దయచేసే దేవుడుగా నీ వైపు చూస్తూ దేవ ఈ సమయంలో నీవు మాతో మాట్లాడవాలని క్రీస్తునామమున వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము ప్రత్యేకంగా దేవుని యొక్క వాగ్దానాలను, దేవుడిచ్చేటువంటి మాటలను నెరవేర్చేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. దానియేలు తన యొక్క జీవితంలో దేవుని యొక్క సాధనంగా వాడబట్టడానికి ఆయనకున్నటువంటి లక్షణాన్ని కూడా మేము చూసాం. ఆ రీతిగా మనం అందరూ ఉండాలని దేవుని యొక్క ఆశ. అయితే ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మానుసారంగా జీవించినటువంటి వాడు, దేవుని యొక్క మార్గంలో బలంగా నిలబడినటువంటి వాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. దానియేలు ప్రత్యేకంగా మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన చిన్న వయసులోనే దేవుని కొరకు సాక్షిగా జీవించాలని, తను పరిశుద్ధంగా ఉంచుకోవాలన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా తను చేసి మరి ఎంతో గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. దానియేలు తన యొక్క జీవితంలో ఆ రీతిగా ఉండటానికి ఎలా వీలవుతుందని చాలాసార్లు ఆలోచన చేసినాం. రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు బహుశా యెరూషలేములో ఎంతో సంతోషంగా మరి ఎన్నో ఆధిక్యతలతో జీవించవచ్చు, కానీ ఉన్నటువంటి చెరగా తీసుకుపోయినటువంటి విషయం ఎంతగా కించపరుస్తుంది. ఆత్మీయ జీవితంలో ఎలాంటి వారమైనా మన యొక్క జీవితంలో మార్పులు వచ్చినప్పుడు, అవి భిన్నంగా వచ్చినప్పుడు ఆయన కొరకు జీవించడం అనేది చాలా కష్టమైన పని. చాలాసార్లు నా జీవితంలో చిన్న అంతవరకు సంతోషంగా ఉంటా, ఒక చిన్నది రాగానే కాస్త ఆగిపోతా. అయితే వాటిలో కూడా ఆయన ఎదుర్కొంటూ ఆయన కొరకు జీవించినటువంటి విధానము ఎంతగా దేవుడు ఆయన్ని హెచ్చించినట్టుగా మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. దానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాని ప్రకారంగా ఉండటానికి అక్కడ ఉన్నటువంటి అధికారులతో అడిగి వారి దగ్గర తీసుకున్నటువంటి ఆ యొక్క సమ్మతి, దాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రతి విషయంలో ఆయన ఎంతగా తను తగ్గించుకొని దేవుని బిడ్డగా ముందుకు వెళ్ళి ప్రతి విషయంలో జయించుకుంటూ ముందుకు పోయినటువంటి వ్యక్తిగా మనం దానియేలు చూస్తున్నాం. ఈ యొక్క దానియేలు గ్రంథములో ప్రత్యేకంగా దేవుడు వాళ్ళని అక్కడ నడిపించింది అన్యులైనటువంటి రాజులకు ఆయన ఎవరో తెలియచేయటానికి, ఈ రాజుల మీద, ఈ సామ్రాజ్యాల మీద ఆయన అధికారాన్ని తెలియచేయటానికని దేవుడు యొక్క ప్రణాళికలో ఇదొకటి. ఎందుకంటే ప్రత్యేకంగా ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు, యూదులు వాళ్ళందరూ దేవునికి భిన్నంగా జీవిస్తారు. ఎంతగా ఆయన ప్రేమిస్తున్నా వారు దూరం అయిపోయారు. ఇందాక ఉదయకాలంలో కూడా విన్నాం కదా, చాలాసార్లు దేవుడు ఓపిక చూపిస్తాడు. తర్వాత అది మన సహోదరుడు పొద్దున్నే వాక్యం చెప్పేటప్పుడు అనుకున్నాం, ఎంత ఓపిక, చివరికి చెరగొని పోవాల్సి వచ్చింది. అయినా కానీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టేది. కానీ దేవుడు తన యొక్క ప్రణాళికను వెంటనే వాళ్ళకు కనుపరిచినట్టుగా చూస్తున్నాం. చెరగొని పోయారు. 605లో 602లో రాజుకి కల వచ్చేసింది. నేను ఏం చేస్తాను, ఎలాగ చేస్తాను, రాజ్యాలను ఎలాగ నడిపిస్తాను అన్నటువంటి విషయాన్ని. కాబట్టి ఈ సమయంలో దానియేలు యొక్క గ్రంథంలో రాజుకు వచ్చినటువంటి కళ, మరి దానియేలు కూడా దాన్ని స్పష్టంగా చూసి దేవుని యొక్క కృపను బట్టి దాని యొక్క చక్కటి ఇంటర్ప్రిటేషన్ కూడా చేసినట్టుగా చూస్తున్నాం. అది కేవలం మనం చదువుతాం ముందుకు పోయేటప్పుడు. అయితే దీని అంతట్లో మనం చూడవలసింది ఏంటంటే,
దేవుని యొక్క వాక్యంలో ఆయన దేవుడు తన గురించి చెప్పుకునేటువంటి విషయాలు ఈరోజు కూడా నెరవేర్చబడుతున్నాయి. ఆ రోజు దానియేలు ఎలాగున్నాడు, ఎంత గొప్ప హీరోగా ఉన్నాడని కాదు, అంతగా దేవుడు ఉండటానికి శక్తినిచ్చేటువంటి దేవుడు, అంతగా నడిపించినటువంటి దేవుడు తన యొక్క ప్రణాళికలు మన పట్ల ఎలాగా కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని ఒకసారి చదువుతున్నానండి. నా ఆలోచన నిల్చుననియు నా చిత్తము నెరవేర్చుకున్నది నన్ను నేను చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఇది యెషయా గ్రంథంలో దేవుడు రాశాడు. కలలు ద్వారా జరగబోయేదాన్ని దేవుడు తెలియచేస్తున్నటువంటి విషయం. మనుషులు అర్థం చేసుకోవాలంటే ఎలా చెప్తే బాగుంటుందో అలా చెప్పేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి. ఎప్పుడు ఆయన మనిషికి దగ్గరగా ఉండాలని కోరుతున్నాడు. ప్రతి వారు ప్రతి చోట దేవుడు ఎంత ప్రేమతో వారి కొరకు కార్యాలు చేశాడో అంతగా దేవుడిని వారు నిరుత్సాహపరిచేట్టుగా చూస్తున్నాం. ఆదాం హవ్వలు అక్కడ వాగ్దానం చేశాడు, అమ్మా తప్పిపోయినా పర్వాలేదు నేను రక్షించుకుంటా. నోవా నువ్వు ప్రేమించాడు, తీసుకొచ్చాడు, వాళ్ళ కుటుంబాలు చెదిరిపోయినాయి, చివరికి వాళ్ళు కూడా ఎంతో నిరుత్సాహం. అయినా పర్వాలేదు అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా నేను కాపాడుకుంటా, నా ప్రజలను మీరంటే నాకు ఇష్టము. చక్కగా ఐగుప్తు తీసుకువెళ్ళిపోయాడు. ఐగుప్తులో వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతకాలం, ఎంతో బాగా మొట్టమొదటిగా వారు ఎంతో చక్కగా ఉండటానికి అన్ని ఆధిక్యతలు ఇస్తే తిరిగి వాళ్ళు కూడా తప్పిపోయారు. అక్కడి నుండి దేవుడు ఇంకొక దేశానికి వచ్చాడు, పాలు తేనెలు ప్రవహించాడు, ఉండండి నా బిడ్డలుగా ఉండండి. అక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, జరిగినటువంటి న్యాయాధిపతులు రాజులు అన్నిటిలో అన్ని చోట్ల దేవుడు వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు. ఈ యొక్క ప్రవక్తల ద్వారా చెప్తానే ఉన్నాడు, అయ్యా నా వైపు తిరగండి, నేను మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాను, నాకు మీ కొరకు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి, తప్పిపోతున్నారు. అందుకనే 605లో దానియేలు బయటకు వచ్చినప్పుడు ఆయన 15 సంవత్సరాల వయసు. 15 సంవత్సరాలు అంటే అప్పుడు 15 సంవత్సరాలు. 602 అంటే 18 సంవత్సరాల వయసులో రాజుకు వచ్చినటువంటి కళ ఈయన కూడా చూచి దాని విషయం చెప్పినట్టున్నాడు. దేవుడు ఎందుకండి ప్రణాళికలు చూపిస్తున్నాడు? ఎందుకు చూపిస్తున్నాడు? ఆయన వేసినటువంటి ప్రణాళిక పూర్తిగా ఆయన చెప్పినట్టుగా నెరవేర్చి ఈ రోజున నీకు నాకు తెలియజేయటానికి. నేను అది అర్థం చేసుకుంటా. ఈరోజు నేను బతికుంటానని, ఈ రోజున నేను ఈ యొక్క సంఘంలో ఉంటానని నేను తెలుసుకోవటానికని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి కళను, ఆ తర్వాత కళలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగాన్ని ఆయన వివరిస్తూ అవన్నీ జరిగినటువంటి విషయాన్ని కూడా తెలియచేసి అవన్నీ పూర్తి చేశానని చివరిలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు జరగవలసిన సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదేదో జరుగుతుంది అవునా, ఎక్కడ సందేహించే పనే లేదు. ఇప్పుడు మనం చదువుకుంటున్న దాన్ని దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. అందుకని అంటున్నాడు కదా, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ నా ఆలోచన నిలుచుననియు, ఆయన ఏదైతే ఆలోచించున్నాడో అది ఆ ప్రకారం జరిగింది. నా చిత్తం నెరవేర్చుకున్నది, నన్ను ఏం చిత్తం ఉందో అది నెరవేర్చుకునే దేవుడిగా ఉంటున్నాడు. ఒక్కోసారి ఒక్కొక్క దాన్ని రెండు సార్లుగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో పోయినసారి మనం చూసినట్టు ఏంటంటే, దానియేలు రాజు వద్దకు తీసుకుని పోబడతాడు. తీసుకుని పోయిన తర్వాత అప్పుడు అక్కడ జరిగినటువంటి విషయాలు పోయినసారి ఆలోచన చేసాం. రాజుగారికి ఆయన తన యొక్క కళ యొక్క వివరాన్ని చెప్తున్నాడు. ఇది 2వ అధ్యాయము 39వ వచనం నుండి ఆ యొక్క కళ భావాన్ని చెప్తున్నాడు అండి. ఇక్కడ ఇంకొంచెం 30 నుంచి చదువుదాం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నారు. తామే ఆ బంగారపు శిరస్సు. ఆ మొట్టమొదటిగా ఆయన చూసేటువంటి విగ్రహంలో ఉన్నటువంటి తల మీరే అని చెప్తున్నాడు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యము లేచును. 2వ రాజ్యము వెండిది,
గుర్తుగా చూపిస్తున్నారు. మూడోదేమో ఇత్తడి. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, ఇది ఇనుము వలె బలముగా ఉండును. 4వ రాజ్యము ఇనుముతో పోలి చూపిస్తున్నాడు. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగుగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వేళ్ళును కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడేను. గనుక ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుమును బురదతో కలిసినట్లు కనబడేను. గనుక ఆ రాజ్యములో అలాగుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వేళ్ళు కొంత మట్టుకు నాకు ఇనుపవిగాను కొంత మట్టుకు నాకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసంగాను ఉండును. ఇనుమును బురదయును మిళితమై ఉండుట తమరికి కనబడిను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పసుకయుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికెన్నటికి నాశం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగలగొట్టి నిర్మూలము చేయును, గాని అది యుగముల వరకు నిలుచును. ఈ యొక్క దర్శనము దేవుడు ఆయనకి ఎంత కాలానికి సంబంధించినటువంటి దర్శనం అండి ఇది. ఈ కళ ఎన్ని సంవత్సరాలలో పూర్తవుతుందని రాసింటున్నాడు? 3500 సంవత్సరాలు, సుమారు 2500 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయింది అనుకుంటే దగ్గర ఇంకొక 1000 సంవత్సరాల కాలం కూడా ఉంది కదా. దాని గురించి ఆయన రాజ్యం వెళ్ళిన ఎప్పుడు 1000 సంవత్సరాలు ఏదే ఆ యొక్క స్థలం చూస్తే 3500 సంవత్సరాలు ఎక్కడైనా చూసామండి. కళలు దానిలో ఉన్నటువంటి మాటలు నెరవేరుతూ సుమారు 2500 అవుతూ ఉంది. మరి ఎప్పుడో రెండవ రాకడ 1007 సంవత్సరాలు దాంతో కలిపేస్తే సుమారు 3500 వరకు జరిగేటటువంటి విషయాన్ని దేవుడు ఆ రాజుకు చెప్పటమే కాదు, ఆ రాజు ఆ నంబర్లు సరిగ్గా తర్వాత చూసుకుందాంలే. ఆ రాజు తన యొక్క జీవితంలో తనుకున్నటువంటిది ఏంటంటే ఎప్పుడు బతకాలని. ప్రతి దాంట్లో చచ్చిపోయేది ఇష్టం లేదు, కానీ నేను చెప్తున్నా నువ్వు చచ్చిపోతావా, చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ వస్తాయి. చాలా వరకు రాజులు అన్నీ కలిగి ఉన్నప్పుడు ఇంక మేమే ఉండాలనుకుంటారు, కానీ అట్లా ఉండటానికి లేదు. ప్రతివారు చనిపోవాల్సి ఉంటుంది. మనం కూడా అబ్బో ఈరోజు చీఫ్ మినిస్టర్లో నో ప్రాబ్లం, రేపు చచ్చిపోవాలి నువ్వు, లేకపోతే పెద్ద అధికారిగా నువ్వు ఆఫీస్లో వెరీ గుడ్, రేపు చచ్చిపోవాలా. ఎవరికైనా బతకటం లేదు. ప్రతి వారికి ఒక సమయం ఉంది. అలాగే రాజ్యములను నేను ఏర్పరచువాడను, వాటిని తిరిగి కట్టువాడను, తీసివేయవాడను, అన్నిటినీ నేనే చేస్తున్నాను, అది నా పని అని దేవుడు ఈ యొక్క వాగ్దానం చెప్పినాడు. ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఈ యొక్క విగ్రహాన్ని మనం చూసినప్పుడు తల బబులోను రాజ్యానికి, తర్వాత వెండి మాదియా పారసిక దేశానికి, ఆ తర్వాత ఇత్తడి గ్రీకు దేశానికి, ఆ తర్వాత కాళ్ళు రోమా దేశానికి, పాదములు అవి కూడా రోమా ఎక్స్టెన్షన్ లాస్ట్లో వచ్చేదానికి వాళ్ళు వచ్చేసినట్టు దేవుడు వాటి విషయాన్ని వాళ్ళకి ఆయనకి తెలియజేసినట్టుగా చూస్తున్నాం. ఇది ఎప్పుడు చూడండి కళ 605 ఇచ్చాడు కదా. అయితే అప్పుడు తన వయస్సు 18 సంవత్సరాలు. అయితే ఇప్పుడు తిరిగి ఇంకొక కళ 7వ అధ్యాయంలో ఇచ్చాడు. అది మనం ఇప్పుడు చూస్తున్నాం. కొంత దీన్ని కంపేర్ చేస్తే దాని యొక్క విషయాలు తెలుసుకోవడానికి 7వ అధ్యాయంలో మనం పోదామండి. 7వ అధ్యాయం మొదటి వచనం కొంచెం చదువుతాను. బబులోను రాజగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. ఇక్కడ ఎప్పుడు దర్శనం వచ్చిందంటండి, బెల్షస్సరు అంటే ఈ యొక్క ఇంకా బంగారు తల ఆ భాగంలోనే ఉంది, చివరి భాగంలో. నెబుకద్నెజర్ తర్వాత కొంతమంది రాజులు ఉన్నారు, వారి హిస్టరీలో ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు కనబడుతుంది బెల్షస్సరు చివరి ఆయన
కనుక ఆయన కాలంలో మొదటి సంవత్సరంలో. కాబట్టి ఈ 6 అధ్యాయాలు వచ్చేసరికి పూర్తి అయిపోయింది. కానీ దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క దర్శనాలు, కళలు అయితేనేమి ఇవన్నీ దానికి ముందు వచ్చినట్టుగా చూస్తున్నాం. 5వ అధ్యాయానికి ముందుగా ఈ యొక్క కళ ఇప్పుడు 7వ అధ్యాయంలో ఉన్నది దానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. బబులోను రాజు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దానియేలునకు దర్శనం కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కళ సంగతి సంక్షేపంగా వివరించి రాశాను. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు దిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నంగా ఉండెను. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుల వలె అది పాదములు పెట్టుకొని నేలపై నిలబడెను. దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, బెల్షస్సరు క్రీస్తు పూర్వము 553లో నబోనిడస్తో పాటు పరిపాలించేటటువంటి యొక్క కాలంలో మరి దానియేలుకు వచ్చినటువంటి కళ. అప్పుడు ఆయనకి 67 సంవత్సరాలు. ఈ కళ 5వ అధ్యాయం సంఘటనకు ముందే జరిగినట్టుగా మనం చూస్తున్నాం. నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరుట అన్నటువంటి మాట చదివాం కదా. అన్యజనుల కాలంలో అన్య రాజుల్లో ఏర్పడే రాజకీయ ప్రకంపనల్ని సూచిస్తూ సముద్రం లోకాన్ని సూచిస్తూ ఉన్నది. ఇది ప్రత్యేకంగా అన్య దేశాలకి అన్య రాజ్యాలకి దేవుడు చెప్తున్నటువంటి విషయం. 4 మిక్కిలి గొప్ప జంతువులు నెబుకద్నెజరు కళ ప్రతిమను సూచించినట్లే ఈ జంతువులు 4 రాజ్యాలను సూచిస్తున్నాయి. ఈ 4 జంతువులు ఒకదాన్ని మించి ఒకటి క్రూరమైనవి. బహుశా ఇది ఆయా రాజ్యాలంటే నుండే కాలంలో నైతికత పతనమై అంతకంతకు దిగజారి పోతున్న దాన్ని అర్థం ఉంది. ఇక్కడ మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహంలో మనం చూసేది ఏంటంటే, లోహాల్ని మనం చూసాము. జ్ఞాపకం చేయడానికి మళ్ళీ చెప్తున్నాను. బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము. వీటిని సరిగ్గా చూస్తే బంగారు కన్నా వెండి కొంచెం తక్కువ విలువ, వెండి కన్నా ఇత్తడి తక్కువ, ఇత్తడి కన్నా ఇనుము తక్కువ. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి దాని యొక్క విలువలు తగ్గుకుంటూ వచ్చినాయన్నమాట. అంటే దాన్ని బట్టి చూస్తే ఈ రాజ్యాల్లో నైతికత తగ్గుతూ వచ్చినట్టుగా చూస్తున్నాం. అదే రీతిగా ఆ లోహాన్ని మరొకసారి మనం చూసుకుంటే బంగారం కన్నా వెండి గట్టి, వెండి కన్నా ఇత్తడి గట్టి, ఇత్తడి కన్నా ఇనుము గట్టి. అవి తిరిగి శక్తివంతమైనటువంటి రాజ్యాలకు ఉన్నాయి. దేంట్లో శక్తివంతమైందండి? అక్కడున్నటువంటి పౌరులందరినీ వారిని నలిపివేసేటటువంటి అధికారము, వారిని హింసించేటటువంటిది, వారి ఇష్టానుసారంగా నడిపించేటటువంటి ఆ దుర్మార్గత, ఆ యొక్క శక్తి వాళ్ళ పెంపొందుతూ వచ్చింది. అందుకనే ఇక్కడ దాని విషయాన్ని దేవుడు మరి ఒకసారి 52 సంవత్సరాలు సుమారు తర్వాత ఈ యొక్క కళను ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ యొక్క కళ దేవుడు ఎవరికి ఇచ్చాడండి? అన్యుడైనటువంటి రాజుకి. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి కళ మరి దేవుడు ఇచ్చింది ఎవరికంటే అన్యుడైనటువంటి రాజుకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ కళ ఆయన ప్రవక్త అయిన దానియేలుకి ఇస్తున్నాడు. దానియేలు ప్రవక్త అండి. ఈ లోకంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రవక్త, దేవుని బిడ్డ. ఏమని చెప్పచ్చు ఆయన గురించి? అంత చక్కటి సాక్ష్యం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయనకు వచ్చింది. అక్కడ మొట్టమొదటిగా చెప్పాలంటే నెబుకద్నెజరుకు వచ్చినప్పుడు దాన్ని తిరిగి దేవుడు ఎవరికి ఇచ్చాడు? దానియేలు కూడా ఇచ్చాడు. దానియేలు మళ్ళీ దాన్ని స్పష్టంగా చూసి దాన్ని అర్థం చెప్పాడు. ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి దీన్ని చెప్పడానికి మరికొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని ఈ కాలంలో ఎంతగా కామెంటేటర్స్ రాశారంటే చాలా ఉన్నాయి. కానీ దాంట్లో చాలా భయంగా నేను కొన్నే తీసుకొని దాని వరకే చెప్తున్నానండి. ఎందుకంటే అవి చాలా ప్రాముఖ్యమైనది, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇక్కడ మొట్టమొదటిగా పక్షిరాజు రెక్కలున్న సింహము మొట్టమొదటిగా దాని కల్లో చూశాడు. అవన్నీ మనకు తెలిసినవి కాబట్టి నేను మళ్ళీ అవన్నీ చదివే పనిలే. ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని ఏలిన నెబుకద్నెజరును
కొన్ని వాక్య భాగాలు సింహంగా అభివర్ణించాయి. తప్పకుండా ఈ యొక్క రెక్కలు కలిగినటువంటి సింహం ఆ యొక్క బబులోను దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ విగ్రహాలు బోల్డని ఉంటాయంట. ఎక్కడ చూసినా అవి అక్కడ ఉంటాయి. కనుక ఇక్కడున్నటువంటి ఆ యొక్క పక్షిరాజు, ఈ పక్షిరాజులతో దేవుడు ఇక్కడ ఈ రాజ్యాన్ని పోలుస్తున్నాడు. అక్కడేమో ఆ రాజుకు అర్థమయ్యే విధంగా ఆ విగ్రహాలు, అంటే విగ్రహాలు కాబట్టి ఆ యొక్క లోహాలతో దాన్ని పూల్చి చెప్తున్నాడు రాబోయేటటువంటిది. ఇక్కడ ఎందుకంటే 70 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేయబడినట్టు. ఎందుకంటే చెరలో పూర్తయ్యే రోజులకు ముందు ఇంకోసారి ఈయనకి జ్ఞాపకం చేయబడిందిగా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఈ యొక్క రాజు బబులోను ఏలినటువంటి నెబుకద్నెజర్ని దేవుని యొక్క వాక్యాలే, ఎవరు చెప్పలేదు, దాన్ని పోలుస్తున్నారు. ఒక వాక్యం, 2 వాక్యాలు చదువుతానండి. ఇర్మియా 4:7 పొదలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, ఈ దేశమును నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. ఆ చివరి దినాల్లో ప్రవక్తలు చెప్తున్నారు కదయ్యా, జాగ్రత్త పడండి, మారండి. చివరికి వచ్చేసరికి ఇంకొక ఆయన వచ్చేసరికి, అయ్యా ఇంకా లాభం లేదు, అంత భయంకరమైన వాళ్ళతో మమ్మల్ని చేస్తున్నాం, వాళ్ళకన్నా మేము మేలే కదా, మేము కూడా చెడ్డ పనులు చేస్తున్నాం కానీ వాళ్ళకన్నా తక్కువే కదా. నో, దేవుడు తన యొక్క పనిని జరిగిస్తున్నాడు. అందుకని ఇక్కడ చూడండి, పొదలో నుండి సింహం బయలుదేరి ఉన్నది, ఈ దేశం నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసం విడిచెను. సింహమును పోలినట్టుగా చెప్తున్నాడు ఇక్కడ ఎవరిని, నెబుకద్నెజరుని. తర్వాత యెహెజ్కేలు 17:3 మనం చూస్తే, నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకలను, పొడుగైన పెద్ద రెక్కలను గల, అంటే రెక్కలు ఉన్నటువంటిది. అది దేనితో పోల్చి చెప్తున్నాడు ఇక్కడ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు గొప్ప పక్షి అంటే ఏంటి, ఈగల్ కదండి, ఏమంటారండి ఈగలు, గద్దతో పోల్చి చెప్తా ఉన్నాడు. ఈ యొక్క మాటలు ఇక్కడ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు దాన్ని దేనికి అది పోలుస్తున్నాడంటే, ఆడు యుద్ధ రచనలో గొప్ప తెలివి గలవాడు, చక్కగా ప్రణాళికలు వేస్తాడనమాట, దాంట్లో తెలివైనటువంటి వాడు. బబులోను సామ్రాజ్యం సింహం చేత ఉన్నటువంటి విగ్రహాలతో నింపబడింది. కానీ దాంట్లో మళ్ళీ ఒకసారి వాడు చూసింది ఏంటంటే, మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని ఉండేను. దానికి మనుష్య పాదాలు ఉండేవి. దాని గురించి ఏం చెప్పాడంటే దేవుని యొక్క వాక్యంలో, సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొని కొనిన మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. జంతువులాగా 7 సంవత్సరాలు ఉంటావు, నీకు ఒక రోజున మానవుని జ్ఞానం వస్తుంది. అందుకనే వాడు మనిషిలాగా లేచి నిలబడి, అంటే జ్ఞానం కలిగినటువంటి వాడుగా తిరిగి లేపబడేదానికి సూచనగా ఉంది. ఈ మాటలు ఎవరు రాశారండి? అందుకు చదువుతున్నా నేను. కామెంటేటర్స్ రాశారా? శ్యామన్ రాశాడా, జానన్ రాశాడా, ప్రవీణన్ రాశాడా, ఎవరైనా రాశారా? మనం దీంట్లో ఒక మాట పెట్టలేము, ఒక మాట తీయలేము. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ఆ యొక్క రాజు గురించి దేవుని యొక్క వాక్యము ఇవ్వబడింది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, వీరు దానికి పోలినటువంటి వారుగా ముందుగా రాయబడినటువంటి వాటిలో వీళ్ళు ఎవరో చెప్తున్నారు. కనుక నెబుకద్నెజరు గురించి దానియేలుకు వచ్చేటువంటి ఆ యొక్క జంతువు ఖచ్చితంగా ఆయనని సూచించడానికి మనం ఎక్కువగా దాని పట్ల అంగీకరించాలి. ఇవన్నీ చాలా వరకు ఎంతోమంది ధ్యానించి రాసినటువంటి విషయాలు, కానీ దగ్గర దేవుని యొక్క వాక్యానికి సరిపోయినట్టుగా ఉన్నాయి కాబట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది, ఎలుగుబంటి, దాని పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలు ఉండేను. ఎలుగుబంటి మాంసం తింటుందా? ఏమో నాకు డౌట్. అది ఎప్పుడు కాయలు గీలు తిన్నట్టు చూస్తున్నాను కదా. తింటుందండి మాంసం? తింటుందంట, చంపేస్తుంది దస్తే. కనుక ఇక్కడ మాదీయ పారసీక సామ్రాజ్యం సాధించిన 3 ప్రధాన విజయాలు ఇవి. ఆ యొక్క 3 ఎముకలు 3 దేశాలు, బలమైనటువంటి దేశాలని వాళ్ళు జయించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎంత బలమైనటువంటి వారుగా మరి అక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నాం. దాంట్లో మనం చూస్తే ఏంటంటే, లూదు క్రీస్తుశకము 546లో, బబులోను 539లో, ఐగుప్తు 525లో వాళ్ళు ఇవి మూడింటిని వాళ్ళు జయించినటువంటి వారుగా, కాబట్టి చాలా బలమైనటువంటి వారుగా వీరిని గుర్తింపబడుతున్నారు. అంతేకాదు వాళ్ళ దగ్గర నుంచి ఒక రాజు ప్రత్యేకంగా దేవుడు వాడుకున్నాడు. ఆ రాజు పేరు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అదేంటంటే, ఎలుగుబంటి ఒకవైపు ఒరిగి పండుకొనుట,
ఈ సంయుక్త రాజ్యంలో పారసీకుల ఆధిపత్యం యొక్క సూచన. అది వాళ్ళు పారసీకుల యొక్క బలాన్ని చూపిస్తూ ఉంది. మరి వీరి గురించి, ఆ రాజు గురించి తిరిగి 175 సంవత్సరాలకు ముందే మాదే దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజు విషయాన్ని దేవుడు ముందుగా జ్ఞాపకం చేశాడు. 175 సంవత్సరాలు నీ పేరు చెప్పేశాడు దేవుడు. ప్రవీణ్ కుమార్ అంటే ఈయనండి అని. అవునా, నేనేనా? మరి ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం చూద్దాం. దీంట్లో ఏంటంటే అవి చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవా, నీ యొక్క వాక్యం ఎంత బాగా చెప్తున్నావు, దాని ప్రకారంగా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసిన మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్నిసార్లు విన్నా నాకు అది మళ్ళీ మళ్ళీ చదువుతాను నేను. ఇక్కడ చూడండి, యెషయా 44:28లో చెప్పువాడును నేనే, యెరూషలేములో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. తర్వాత దానిపైన 45:11లో యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. కోరేషు చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం కదండి. ఫేవర్ అక్కడ కూడా దానియేలు వాళ్ళ దగ్గర కూడా ఉన్నతమైన స్థితిలో పనిచేసినట్టుగా చూస్తున్నాం కోరేష్. కనుక ఈ యొక్క జంతువు గురించి చెప్పినప్పుడు మాదియా పారసీక దేశాల గురించి చెప్తున్నాడు. వారి గురించి, ఆ రాజు గురించి కూడా బైబిల్ గ్రంథంలో ముందుగా 175 సంవత్సరాల ముందు చెప్పబడింది. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? దేవుని యొక్క వాక్యము, ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు. ఇది మంచి స్టోరీ, ఎన్నిసార్లు విన్నా కానీ చూసినా కానీ బాగుంటుంది. తర్వాత ఎలుగుబంటి. చివరిగా ఇంకా 2 ఉన్నాయి. చిరుతపులి 4 రెక్కలు 4 తలలు. ఇది గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ యొక్క మొత్తం ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యానికి హెడ్ ఎవరండి? అలెగ్జాండర్ ద గ్రేట్. అక్కడ ఉన్నటువంటి చూడండి 4 రెక్కలు అలెగ్జాండర్ విజయాలు ఎంత శీఘ్రంగా ఉన్నాయో సూచిస్తుంది. 20 సంవత్సరాలకి అలెగ్జాండర్ రాజు అయిపోయాడండి. 30 సంవత్సరాలకి దేశమంతా, ప్రపంచానంతా ఆయన గెలిచేసినాడు. చరిత్రలో ఏం చెప్తుంది తెలుసా? గెలిచిన తర్వాత ఏడ్చినాడంట గట్టిగా. అరే అదేందయ్యా, మొత్తం ప్రపంచాన్ని అయిన తర్వాత ఏడ్చినామంటే ఇంకా జయించడానికి ఏం లేదన్నాడంట. అర్థమైందా? ఇంకా జయించడానికి ఇంతేనా ఉండేది, ఇంకా ఉంటే నాకు ఇంకా బాగుంటుంది. అంటే మనిషి యొక్క ఆశ చూడండి ఎంత ఉంటుంది, బియాండ్. సరిపోదు. ఆ ఆశ తీర్చే రోజు మనకు ఒక రోజు వస్తుంది. దానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క కంటికి కనబడినంత, మన చెవికి వినబడినంత, అర్థం చేసుకోలేనంత అంత గొప్పది మనకు రాబోయిపోతుంది. ఎందుకంటే మనిషి యొక్క ఆశను తీర్చగలిగినటువంటి దేవుడు ఒక రోజున చివరిలో దేవుని యొక్క వాక్యంలో ఆయన పరలోక రాజ్యం, ఆ యొక్క రాజ్యంలో మనము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఒక రోజున మనకు అనుభవంలో ఇలాంటి దిగుళ్ళు బాధలు ఉండదు. ఇంకా ఇంతేనా ప్రపంచమంతా, ఇంకా ఏం లేదని నేను జయించడానికని ఏడ్చాడంట. దాన్ని చూసి నవ్వాను. వామ్మో, మనకు ఏదో ఒక స్కూటర్ లేనప్పుడు స్కూటర్ వస్తేనే గ్రేట్ అని ఫీల్ అవుతుంటాం మనం. నాకు సైకిల్ వచ్చితేనే గ్రేట్ ఫీల్ అయినాను. ఫస్ట్లో 6 సంవత్సరాలు డ్రీమ్ చేశాను చిన్నప్పుడు. ఐ వాంట్ ఏ సైకిల్ మమ్మీ. నోరా, నో మనీ. ఫైనలీ ఇన్స్టాల్మెంట్ 20 రూపీస్ పర్ మంత్. వెరీ గుడ్ మా. I got 240 rupees cycle. I said, Lord, this is my scooter, this is my everything. I was enjoying. For small things, we are thinking. That kind of man, when he says that, when all the things he earned, అన్నీ ఆయన జయించినప్పుడు ఇంకా ఏమి లేవని కూడా అన్నాడంట. మన యొక్క మనసు ఎంత బాగుంది. ఎంతమంది అలెగ్జాండర్ ఉన్నారండి ఇక్కడ? బోర్డు అంతమంది అలెగ్జాండర్. ₹1,00,000 జీతం చేరినా ఇంకా వాడికి చూడు, నువ్వు 1,50,000 అది రావాలి నాకు. అవునా? ఆగదు బండి, జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రాజులే కాదు, ఆ రాజు లాంటి మనుషులు మనకు కూడా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఈయన జరిగిన విచారం ఏంటంటే వెంటనే ఆయన చనిపోవటం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి మళ్ళీ 8వ అధ్యాయంలో మేకతో పోల్చినప్పుడు మళ్ళీ దాన్ని నెక్స్ట్ టైం చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి 4 సేనాధిపతులు వాళ్ళు 4గా దాన్ని తీసుకున్నారు. వాళ్ళ పేర్లు కసండర్, లిసియామాకస్, సెల్యూకస్ అండ్ తోలామి అన్నటువంటి వారు. తెలుగులో ఏం ట్రాన్స్లేట్ చేసలేదు, అట్లాగే రాసుకున్నాను నేను. కాబట్టి వాళ్ళు గ్రీసు, మాసిదోనియా అనగానే నేను తెస్సలోనిక సంఘానికి వెళ్ళిపోయినా. చక్కటి సంఘం కదండి మాసిదోనియాలో ఉన్నటువంటిది. గ్రీసు, మాసిదోనియా,
త్రోయ, చిన్న ఆసియా, అదంతా ఒక రాజ్యము. తర్వాత అంటే ఆసియా మైనర్, తర్వాత సిరియా, బబులోను, తర్వాత ఐగుప్తు, ఇశ్రాయేలీలు, అదంతా ఒకటి. నాలుగుగా వాళ్ళు తీసుకున్నట్టు చూస్తున్నాం. ఎంత చక్కగా ఆయన కళ వచ్చింది, ఆ రీతిగా అవి జరిగిపోయినాయి. వాళ్ళు అప్పుడు చెప్పారు, అక్కడ చూశాడు, అది దాని ప్రకారంగా చరిత్రలో జరిగినట్టుగా చూస్తున్నాం. ప్రవచన ప్రకారంగా చరిత్ర, అది పూర్తయినటువంటి విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. తర్వాత భయంకరమైన 4వ జంతువు రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఇది దానికి పూర్వం ముందున్న 3 జంతువులకు భిన్నమైంది. రోమా సామ్రాజ్యం అన్నింటికంటే శక్తివంతమైంది, ఎక్కువ కాలం ఉండబోతున్నది. ఎందుకంటే రోమా సామ్రాజ్యము ఇంకా పూర్తి కాలేదు. ఆ తర్వాత పాదాలు, వీటన్నిటి విషయంలో ఇంకా జరగవలసిన ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా కాళ్ళ దగ్గరకు వచ్చేము, పాదాల దగ్గర జరగవలసిన దగ్గర మనం ఇంకా ఆగి ఉన్నాం. అవి జరగవలసి ఉంటున్నది. అంటే ఒక విగ్రహంలో అంతా అయిపోయి పాదాలు మిగిలినాయంటే ఇంకా ఆ పాదాలు జరుగుతాయా లేదని ఒకవేళ సందేహిస్తే వాడిని తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో వెంటనే వేయాలి. అంతే అంటారా? ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యంలో ఆయన చెప్పిన, నేను వాగ్దానం నెరవేర్చేవాడు, నా చిత్తం ఎట్లుంటే అట్లా జరిగిపోద్ది అని దేవుని యొక్క వాక్యం చెప్పాడు. ఈ యొక్క భాగాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దానియేలు గ్రంథాలు చూసిన స్టోరీ చూడటానికి కాదు, ఆయన చెప్పింది ఎలాగ నెరవేర్చుకుంటూ పోతున్నాడు. రాజుల్ని పెట్టేవాడు, రాజుల్ని తీసివేసేవాడు, ఒకరికి బలం ఇచ్చేవాడు, బలం తీసివేసేవాడు. అలాంటి దేవుడు మన దేవుడుగా ఉన్నాడని. ఎందుకంటే ఈ మాటలు దానియేలు చెప్పటంలే, దమ్ము లేదు దానియేలు చెప్పడానికి. దేవుడు ఏమన్నా, దేవా నీ కృపా కనికరం, నీ కటాక్షం ఉంటేనే మాకు ఇది దర్శనం అర్థమవుతుంది, లేకపోతే బతకటానికి కూడా లేదు. రాజు దగ్గర పోతున్నాం, సహాయం తెచ్చండి, అంతేనా? ప్రతి మానవుడు దేవుని సన్నిధానంలో పాదాల దగ్గర ఉండేవాడే, కానీ ఎప్పుడు కానీ దేవుని దగ్గర నేను అని చెప్పడానికి ఎవడు లేడండి. అందుకని ఎప్పుడు కానీ దానియేలు గ్రంథము, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి హీరోని నేను తీసుకొని వాళ్ళని నేల మీద చూపెట్టడానికి ఇష్టపడతాను. ఎందుకంటే అదే మనకున్నటువంటి శ్రేష్టమైన స్థలము. కాబట్టి దానియేలు తన యొక్క జీవితంలో వీటన్నిటినీ పొందుకునేదాకా, అంటే దేవుడు ప్రతి దాంట్లో ఆయన హెచ్చిస్తున్నాడు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి, తను ఒకటే దొరికాడా, మనకి వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు? రాజు కళ చెప్పాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆయనకి 52 సంవత్సరాల తర్వాత తిరిగి ఆయనకి చెప్పింటున్నాడు ఇవి జరగబోయామని. కాబట్టి ఇప్పుడు మనకు జరగవలసినటువంటి లాస్ట్లో ఒక చిన్న కొమ్మ తర్వాత చూస్తాం. ఇక్కడ జరిగినటువంటి ఈ 4 సామ్రాజ్యాలు అవి ఎంత పెద్దవైనా దేవుడు తన బిడ్డల కొరకు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలాగా? మొట్టమొదటిది నెబుకద్నెజరు రిచెస్ట్ కంటెంట్. అప్పుడు ధనం కలిగినటువంటి దేశం ఇంకోటి లేదు. అంత పెద్ద దాంట్లో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఆయన అక్కడ హెచ్చించాడు. ఎందుకంటే దానియేలును, షద్రక్, మెషక్, అబేద్నెగోను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే వెళ్ళిన వెంటనే వాళ్ళు ట్రైనీస్గా సెలెక్ట్ అయిపోయారంటే బెస్ట్ ట్రీట్మెంట్. అక్కడ నుండి సుమారు 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఆ దేశంలో ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఆయన జీవించినట్టుగా చూస్తున్నాడు. ఎంత గొప్పది! ఇలా చెరగా తీసుకుపోయాడు, కానీ నేను రాజు పక్కన కూర్చోబెడతాను తీసుకుపోయాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎవరి దగ్గర అండి అది? అన్యులైనటువంటి రాజుల దగ్గర నీవు ఆయన కొరకు సిద్ధంగా ఉంటే నడిపించే దేవుడిగా ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆ తర్వాత సైరస్ తెలుగులో ఏంటండి, కోరేష్ దగ్గర మనం చూస్తే మరి దేవుడు ఆయన దగ్గర కూడా ఫేవర్ ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం అండి! దేవుడు ఆయన అక్కడ చూసుంటాడు. అంతేకాకుండా గ్రీకు రాజ్యానికి వచ్చేస్తే వాళ్ళు మనకు కాంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే, వాళ్ళు పరిపాలించే సమయంలో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే గ్రీక్ లాంగ్వేజ్, గ్రీకు భాషను సంపూర్తిగా అందరికీ తెలియజేశారు. అందుకనే మన బైబిల్లో చాలా భాగాలు గ్రీకు భాషలో రాసిబడింది. వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్. అది గ్రీకు ఆ యొక్క లాంగ్వేజెస్ అన్నీ మనం పొందున్నాం వాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి ప్రూఫ్ కదండి, గ్రీకులో బైబిల్ ఉంది అంటే గ్రీకు రాజ్యము అప్పుడు ఉన్నట్టే. ఇంకేమైనా ప్రూఫ్ కావాలండి? వెరీ గుడ్. ఆ తర్వాత భయంకరమైన 4వ జంతువులో కూడా నేర్చుకున్నాం. రోమా దేశంలో 2 కాళ్ళు ఉన్నాయి కదండి. 2 కాళ్ళు 2 గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్, వెరీ స్ట్రాంగ్. రష్యాకు పోండి మీరంతా, ఫుల్ ఆర్థోడాక్స్, బ్యూటిఫుల్ చర్చెస్. తర్వాత క్యాథలిక్ చర్చ్. ఆ 2 స్తంభాలుగా 2 వస్తూ ఉన్నాయి. దేవా నీకు వందనాలు. దిస్ ఇస్ రైట్.
ఈ రోజున వాళ్ళ ద్వారా క్రైస్తవులు అని ఉన్నారని అందరూ లోకం తెలుసుకుంటుంది. వాళ్ళ నమ్మకాలు కొంచెం చోటైనా కానీ క్రైస్తవులని ఈ లోకానికి బోధిస్తుంది. ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ అండి! ఆ కళలో జరిగినవి ఆయన వాళ్ళు ఇచ్చినవి అవి కేవలం జరగటమే కాదు, దాని ద్వారా ఈ రోజున సంఘానికి అవి ఎలాగ ఉపయోగం ఉన్నాయంటే దేవానికి స్తోత్రాలు. ఇప్పుడు జరగవలసింది చివరిగా మరి ఆ వేళ్ళు రాజులు ఉన్నారు. ఆ రాజులు ఎవరు ఇంకా పూర్తిగా అర్థం కావటం లేదు. వీఆర్ వెయిటింగ్ ఆన్ దట్. అది అయిపోయిన తర్వాత ఈ యొక్క కళ యొక్క భాగము ఇక్కడ పూర్తవుతుంది. ఆ తర్వాత రాయి వచ్చి కొట్టినట్టుగా పోయినసారి ఒక ఇంటికి పోయిన తర్వాత హౌస్ విజిట్లో ఒక అమ్మ నాకు ప్రశ్న వేసింది, అయ్యా బబులోన్ రాజ్యము, తర్వాత మాదీయ పారసీక దేశము, గ్రీకు దేశము, తర్వాత రోమా దేశం అన్నారు కదా, దేవుడు వచ్చినప్పుడు ఆ రాజ్యాలన్నీ పడగొడతా అన్నాడు, వాళ్ళు ఆడున్నారయ్యా అని. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళందరినీ ఇది రాయమైందని చూడండి. ఒక మాట చదువుదాం ఇక్కడ. ఆ మాట అడిగారు. నేను ఇంటికి పోయి నేను మళ్ళీ ఒకసారి ధ్యానించాను దాన్ని. తర్వాత చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని దాన్ని చేసి ఆ దేశమందు ఇంకొంచెం ఆ కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వరకు తెలుసు, అది ముందు చెప్పిన రాజ్యంలన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. అమ్మగారు నన్ను ప్రశ్న అడగగానే వెంటనే జవాబు చెప్పలేకపోయా. ఈ మాట ఎట్లా? ఆ రాయి వచ్చి వాటిని అన్నింటినీ పగలగొట్టాను అన్నటువంటి ఆ మాట, దాని గురించి నేను ధ్యానం చేశాను. ఆ తర్వాత కొంచెం చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే, సైతాను కార్యములు, బబులోనులో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టత్వాన్ని మళ్ళీ వీళ్ళ దాంట్లో తీసుకొచ్చారు. అక్కడ నుండి ఇంకొక గ్రీక్ రాజ్యానికి వచ్చింది, అక్కడి నుంచి రోమా రాజ్యానికి వచ్చింది. వాటన్నిటినీ సారము ఈ రోజున వేరే దేశాల్లో కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి అది వచ్చినప్పుడు కేవలం ఆ శరీరకంగా ఉండేది. ఉండటానికి ఎవరున్నారండి? 2000 సంవత్సరాలు ఎవరు బతుకుతారు కొట్టడానికి? వారి యొక్క దుష్టత్వం ఇవంతా చివరికి వచ్చింది. కాబట్టి వాటన్నిటిని దేవుడు నాశనం చేసి ఆ యొక్క అబద్ధ క్రీస్తును లోపల పడేస్తాడు దేవుడు. ఆ తర్వాత సైతాన్ని కూడా పడేస్తాడు అనమాట. దేవుని యొక్క రాయికి అంటే క్రీస్తు, బండైన క్రీస్తు ఆ పని చేస్తాడనేటువంటి విషయం ఉంది. కాబట్టి రేపొద్దున నెక్స్ట్ టైం దాంట్లో ఆ క్రీస్తు చేసేటటువంటి పని కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. ఇది కేవలము మనందరూ తెలిసినటువంటి విషయాలు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ అది ఈ రోజున మాకు అవి నెరవేరినాయని మనకు చెప్తున్నాడు. కాబట్టి సుమారు 2500 సంవత్సరాలు, సుమారు 2400 సంవత్సరాలు పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా కొంచెం ఆలోచించేద్దాం. రియలిస్టిక్ మన వరకు లెక్కేస్తే 500 అయిపోయిందంటే ఇంకా 1000 సంవత్సరాల పరిపాలన, మనం ఎత్తబడిన వెంటనే 7 సంవత్సరాలు మళ్ళీ 1000 సంవత్సరాల పరిపాలన వస్తుంది. కాబట్టి అది పూర్తిగా దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడింది. ఈ యొక్క దేవుడు ఏ దేవుడైతే దానియేలు నడిపించాడో ఆ దేవుడు ఈ రోజున మనం నడిపించే దేవుడుగా ఉన్నాడని, ప్రతి ఒక్క విషయంలో దేవుడు చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడి ఉంటుండగా మరోసారి దేవునికి వందనాలు. ఇంకా ఆ దేవుని మీద ఇంకా నమ్మకాలు లేకపోతే దయచేసి మరోసారి దేవుడిని అడగండి. కాబట్టి ఇది నమ్మగలిగితే మనకున్నటువంటి ప్రతి సమస్య విషయంలో దేవుని సన్నిధానంలో మనం వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. చాలా అవసరం. ఈ మధ్యకాలంలో ఇది చదివిన తర్వాత దీనికి భయపడేది తక్కువైపోయింది. ఇంకేం అవసరం లేదా, ఏం లేకున్నా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు. దానియేలు తన యొక్క జీవితంలో ఎన్ని కలిగినప్పటికీ దేవుని కొరకు నిలబడాల్సి వస్తే ఆ రాజ్యం పైన పర్వాలేదు, ఆ పదవి పైన పర్వాలేదు, జీవితం పైన పర్వాలేదు అని వాళ్ళు ప్రతిసారి చివరి వరకు సింహాల గృహాలు వేసేటప్పుడు కూడా అన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఆయన కూడా నేను చనిపోతాను అన్నటువంటి అలాంటి మనసు ఉన్నటువంటి ప్రతి వారిని దేవుడు గొప్పగా దీవించే దేవుడుగా ఉన్నాడు. వారికి ఎవరిని కానీ వదిలిపెట్టలేదు. దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మన యొక్క జీవితంలో మరొకసారి దేవునికి మనం సమర్పించుకుందామండి. దేవుని వైపు చూద్దాం. దేవా, దానియేలు నడిపించినటువంటి దేవా, వాగ్దానాలు నెరవేర్చిన దేవా, మా విషయంలో నీకున్నటువంటి ఉన్నత ప్రణాళికను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మాకు సహాయం దయచేయమని ఒకవేళ మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు.